సార్ ఇప్పుడు విశాఖపట్నంలో డేటా సెంటర్‌లు ఇవన్నీ రాబోతున్నాయి. సో, డేటా హబ్‌గా ఆంధ్రప్రదేశ్ అనేది మారబోతుంది. ఇప్పుడు క్వాంటమ్ డేటా సెంటర్ కూడా వ్యాలీ. మొన్న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ మొదలుపెట్టారు. సో, చంద్రబాబు గారు అన్నారు. ఆ రోజు సెంట్రల్ మినిస్టర్ గారు కూడా ఒక మాట అయితే అన్నారు. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటర్స్‌కి సంబంధించిన డేటాకి సంబంధించిన ఒక ఈ హబ్‌గా మారబోతుంది. ఒక ముఖ చిత్రంగా మారబోతుందని. సో, ఇప్పుడు విశాఖపట్నం కావచ్చు, లేకపోతే ఇలాంటి అమరావతి ఇలాంటి ప్రాంతాలు కావచ్చు, ఇలాంటి చర్యలతో ఇంకా అంటే ముందుకెళ్తాయి. డెఫినిట్‌గా ముందుకెళ్తాయి కాదంట్లేదు. కానీ ఏ విధంగా ఉండబోతుంది? ఎంత సమయంలో ఈ గ్రోత్ ఉండబోతుందని మీరనుకుంటున్నారు? ఇప్పుడు ఏదైనా ఇట్లాంటివి కొత్త ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు, కొత్త సిస్టమ్స్‌లో వచ్చినప్పుడు ఇట్ టేక్స్ సమ్ టైమ్ ట్రాన్స్‌ఫర్మేషన్. చంద్రబాబు నాయుడు గారు 1996లో విజన్ 2020 అని మాట్లాడారు. అవునండి. అంటే దాదాపు 25 ఇయర్స్‌కి అడ్వాన్స్‌గా మాట్లాడారు. ఇవాళ 2047 గురించి మాట్లాడుతున్నారు అందరూ. 2047 వికసిత భారత్ అని నరేంద్ర మోడీ గారు మాట్లాడితే, వికసిత ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతా ఉన్నారు. ఇంతకుముందు ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు. మీరుండేది 5 సంవత్సరాలా? 4 సంవత్సరాలా? దానికోసం మీరు 20 సంవత్సరాలకు ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? ఎప్పుడో జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా పంచవర్ష ప్రణాళికలని ఉండే. అడ్వాన్స్ ప్లానింగ్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిలాగా షార్ట్ టర్మ్ ప్లానింగు ఆ రోజు గడిస్తే చాలు అన్నట్టు ఉంటే, మీ కుటుంబం తీసుకోండి. మీ కుటుంబంలో మీ పిల్లలు ఏమవ్వాలని అనుకుంటారు మీరు? మీ పిల్లవాడు పుట్టిన వెంటనే ఇవాళ ఏమనుకుంటున్నారు? వీడు ఇంజనీరా, డాక్టరా, లేకపోతే ఇంకోటో చేస్తున్నారు. అంటే మీ పిల్లవాడు ఇవాళ అయిపోతాడా? దీనికి ఎంత టైం పడుతుంది అంటే ఏంటి? ఆ 20 ఇయర్స్ 25 ఇయర్స్ తర్వాత వాడి భవిష్యత్తును ఊహించుకుని మీరు ఇవాళ దానికి పునాది వేసుకుని ఆ విధమైన డైరెక్షన్లో వాడిని చదివిస్తున్నారు. స్టేట్ అయినా సెంట్రల్ అయినా అదే పాలసీ. మన కుటుంబాన్ని ఎలాగైతే మనం ఊహించుకుని చేసుకుంటున్నామో, మన కుటుంబం ఏ విధంగా ఉండాలనుకుంటున్నామో, ఓ రాష్ట్రాన్ని కానీ ఒక దేశాన్ని కానీ అదే విధంగా ప్రభుత్వాధినేతలు ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలా చేస్తే 2019 టు 24 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితే ఉంటుంది. సార్ అంటే ఈ దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు పక్కన పెడితే మీ నియోజకవర్గం విషయానికొస్తే యాక్చువల్‌గా ఏంటి సార్ అంటే నేనొక ఏదో మీది పాత ఇంటర్వ్యూ ఒకటి చూసినప్పుడు అందులో ఒకటి హైలైట్ విషయం ఒకటి కనిపించింది. ఎవరో మిమ్మల్ని అంతమొందించడానికి సుపారీ ఇవ్వడం జరిగింది. లేతే ఆ ప్లాన్ చేశారు ఇట్లాగని. ఏంటి సార్? ఏంటి ఆ విషయం ఏంటి? జరిగిందండి, అది వాస్తవమే. నేను ఆ రోజు పోలీసుకి కంప్లైంట్ చేశాను. చంద్రబాబు నాయుడు గారు నేరుగా డీజీపీకి కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి సార్? ఎవరు? అంటే సుపారీ ఎందుకు సార్? అంత అంత ఎనిమిటీ ఎందుకు మీ మీద? ఎనిమిటీ కాదు, హ్మ్. ఇక్కడ నల్లమిల్లి మూలారెడ్డి గారి కుటుంబాన్ని అంతం చేస్తే వాళ్ళకి ప్రత్యర్థి ఉండడు అనేది. ఓకే. అందుకోసమే టికెట్ రాకుండా కూడా ట్రై చేశారు కదా. హ్మ్. సుపారీ ఇవ్వడం అయితే అదైతే నిజమా సార్? నిజమండి, నిజం. అదే కాదు. అప్పుడు పోలీస్ అదే రిపోర్ట్ ఇచ్చారన్నారు కదండీ! పోలీస్ రిపోర్ట్ ఇస్తే కంప్లెయింట్. ఆ రోజుల్లో ఏమైందో తెలుసు కదా మీకు. 1924 మధ్యన మేము సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి మీద దాడులు జరిగినట్టు కంప్లైంట్లకి దిక్కులేదు. హ్మ్. కాకపోతే మేము ఎప్పుడైతే నేను ఇక్కడ ఎస్పీకి ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారు డీజీపీకి ఇవ్వడంతో అది ఒక అలజడి రావడం, దానివల్ల అలా ప్రయత్నాన్ని విరమించుకోవడం జరిగింది. సార్ అంటే యాక్చువల్‌గా తప్పు చేసినా చేయకపోయినా అంటే తప్పు చేయడానికి ప్రయత్నించడం కూడా తప్పు చేయడం కింద లెక్క కదండీ. అంతే. నేరం చేయడం అంతే. కింద లెక్క కదండీ. సో, ఇప్పుడు యాక్చువల్‌గా మీ గవర్నమెంట్ ఉంది కదా! మరి దానికి సంబంధించి అలాంటి దానికి సంబంధించి అవేమైనా తిరగదోడడం ఏమైనా ఉన్నాయా? ఆ కేసు అంటే కాదు. అంటే వాళ్ళు పట్టుకోవడానికి సంబంధించి నేను అడుగుతున్నానండి. మీకు ఒకటే చెప్తున్నా ఉన్నా సార్. నేను ఇవాళ కాదు, కౌంటింగ్‌కి, పోలింగ్‌కి మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళా. హ్మ్. ఆ రోజు దాదాపు 25, 30 మంది అభ్యర్థులు అక్కడ ఉన్నారు సమావేశం. అందులో ఒక అభ్యర్థి, సార్ మీరు వెంజెన్స్‌కి యాక్సెప్ట్ చేయరు. జగన్మోహన్ రెడ్డి అయితే వెంజెన్స్‌కి యాక్సెప్ట్ చేస్తారు. అది మన కార్యకర్తలో తీవ్రమైన అసంతృప్తి ఉంది అని ఒక నాయకుడు లేవనెత్తారు, ఒక అభ్యర్థి. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కూడా హ్మ్. రాయలసీమ. ఓకే. ఆ సందర్భంలో నేను వెంటనే ఇంటర్ఫియర్ అయ్యి, సార్ ఇందులో 2 అంశాలు, కార్యకర్తలు వెంజెన్స్ కోరుకుంటారు, ప్రజలు వెంజెన్స్ కోరుకోరు. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం మనం గమనించగలిగితే సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తాం. ఇటు కార్యకర్తనే సాటిస్ఫై చేయాలి, అటు ప్రజలనే సాటిస్ఫై చేయాలి. ఎందువల్లంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మేము మాట్లాడేటప్పుడు చెప్పింది కూడా 1977, 78 ఎమర్జెన్సీ కాలం తీసుకుంటే ఆ రోజు ప్రతిపక్ష నాయకులను అందరినీ జైల్లో పెట్టడం వల్ల ఇందిరాగాంధీని ఓడించారు. నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్‌లో ఓడిపోయారు. జనతా గవర్నమెంట్ ఫామ్ అయింది. అవునండి. అత్యద్భుతమైన క్యాబినెట్ అది.
మేధావులు అందరూ ఉన్న క్యాబినెట్. వాళ్ళు ఇందిరాగాంధీని జైల్లో పెట్టడం వల్ల మరలా 2 సంవత్సరాలకే వాళ్ళు అధికారం కోల్పోవాల్సి వచ్చింది. ఓకే. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు? ఒక ప్రజాప్రతినిధిని ఎందుకు ఎన్నుకున్నారు? ఇక్కడ అభివృద్ధి చెయ్యి, సంక్షేమం చెయ్యి, ఒక సుపరిపాలన అందించు అనే దానిపైన ఇచ్చారు. నా ప్రత్యర్థి ఇది చేశాడు, వాడి మీద ఎంక్వైరీ చేస్తాను, వాడిని టార్గెట్ చేస్తాను అని అంటే దట్ ఈజ్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. ప్రజలు ఎందుకు తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డిని ఇవాళ? లేకపోతే మా నియోజకవర్గంలో గతంలో ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు తిరస్కరించారు? ఇటువంటి పనులు చేయడం వల్లే కదా. అవే ఎందుకు మనం రిపీట్ చేయాలి? ప్రజల ఆశీస్సులో, భగవంతుడి ఆశీస్సులో వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసిన నా కారు మీద దాదాపు 4 సార్లు దాడి జరిగింది. కానీ ఇప్పుడు అంబటి గారి అరెస్ట్ ఏదైతే ఉందో అది రిపీట్ చేయడం కింద వాళ్ళు భావిస్తున్నారు కదా సార్. వాళ్ళు ఎన్నైనా భావించవచ్చండి. ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి, ముఖ్యమంత్రినే కాదు, ఇప్పుడు మీ దగ్గర మైక్ ఉంది, మిమ్మల్ని ఆ భాష మాట్లాడతారా? మాట్లాడారు కదా. మీ కుటుంబంలో మాట్లాడతారా? బయట మనం ఎవరైనా మాట్లాడతామా? అలాంటి మాట ఒక సీనియర్ రాజకీయవేత్త, ఒక మాజీ మంత్రి, ఒక ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడితే అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోయినా సమాజం హర్షించదు. ఓకే. సో కూటమి కార్యకర్తలు అయితే ఒకటైతే ఉందండి. అంటే ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇలాగా అంటే ఇలా మాట్లాడే వాళ్ళని కట్టడి చేయకపోవడం వలన వాళ్ళకి ఇంకా లీనియన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఒక విధంగా అంబటి గారి అరెస్టు సక్రమమే అని భావించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు లీనియన్స్ ఎందుకు ఇవ్వడం అన్న అంటే ఐ మీన్ ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అన్న దాంతో చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ ఆగిందని అనుకోవచ్చా? అంటే ఇలా మాట్లాడే వాళ్ళ మీద. మీరు ఇప్పుడు కార్యకర్తల గురించి చెప్పారు కదా, నేను ఒక నాయకుడి గురించి చెప్తా. ఓకే. ఒక వైసీపీలో ఒక ప్రముఖమైన నాయకుడు, రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఇష్టడైన సన్నిహితుడైన వ్యక్తి. ఒకరోజు నేను ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇద్దరం కలిసి ట్రావెల్ చేయడం జరిగింది. అప్పటికి బంగారుపాళ్యం, గుంటూరు జిల్లాలో పర్యటన, ఇటువంటి 3 పర్యటనలు జరిగినాయి. అప్పుడు ఆయన చెప్పింది, జగన్మోహన్ రెడ్డి ఓటమి జగన్మోహన్ రెడ్డి చేతులారా తెచ్చుకున్నాడు. అరాచకం సృష్టించి, అవినీతి చేసి, అహంకారం వల్ల పాడు చేసుకున్నాడు. ఇవాళ మరల ఆ ద్వారం నుంచి బయటపడకుండా తన హీరోయిజం ప్రదర్శించడానికి, లేదా పోలీస్ అధికారులని, ప్రభుత్వ అధికారులని, లేదా ప్రభుత్వాన్ని బెదిరించే ధోరణిలో ప్రవర్తించడం వల్ల శాశ్వతంగా ప్రజలు ఇతను మారలేదు, ఇతని ధోరణిలో మార్పు రాలేదు, అందువల్ల ఇతను అధికారానికి శాశ్వతంగా దూరం పెట్టాలని శాశ్వతంగా పార్టీ మూసుకునే పరిస్థితి ఇవాళ ఈ చర్యల ద్వారా చేతులారా తెచ్చుకుంటున్నాడు అని చెప్పారు. నేను ఇందాకే చెప్పా, వాళ్ళ నాయకుడు చెప్పా మీకు, కార్యకర్తలు ఓ విధంగా భావిస్తారు, ప్రజలు ఓ విధంగా భావిస్తారు. మీరు కార్యకర్తల గురించి అడిగారు, నేను చెప్పిన వ్యక్తి ప్రజల గురించి చెప్పాడు. ఓకే. ప్రజలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా చేసే అరాచకానికి ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా అరాచకమే చేస్తున్నాడు అంటే ఇతని పాలసీయే అరాచకం, అందువల్ల ఇతన్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేస్తే తప్పించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకి భవిష్యత్తు ఉండదు అనే ఆలోచనకు వస్తారు. అందువల్లే నేను మీకు భవిష్యత్తులో వైండప్ చేసుకోవడమే అని చెప్పాను. ఆ నాయకుడి పేరు చెప్పచ్చా అండి? వద్దండి, ఎందుకు? అంటే మాకు పజిల్, లేకపోతే చూసే వాళ్ళకి పజిల్ అనమాట. రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, శిష్యుడని అన్నారు కాబట్టి సన్నిహితుడు అన్న. సన్నిహితుడు. ఓకే సార్. అలాగే అప్పుడు అంటే టికెట్ విషయంలో ఆల్మోస్ట్ ఒక 10 to 15 days మీకు ఒక డైలమా. అంటే మీరు అప్పటి వరకు అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత ఓడిపోయారు, మళ్ళీ ఆశిస్తున్నారు, టికెట్ ఆశిస్తున్నారు, బలమైన క్యాడర్ ఉంది, అంతకుముందు మీకు ఒక లెగసీ ఉంది. సో ఈ డ్రామా అని అన్ను కానీ అంటే ఆ పీరియడ్ అంతా మీ మనస్థితి ఎలా ఉండేది? అంటే కాదు, అంతకుముందు మీరు రాజకీయాలు అంటే ఇష్టం లేకుండా వచ్చారన్నారు కదండి. సరే, ఇలాంటి టికెట్ విషయంలో ఎలాగవుతుంది కదా, ఎందుకు వదిలేసి వెళ్ళిపోదాం, అలాగే ఏమైనా ఆ మనస్థితికి ఏమైనా లోనయ్యారు ఎప్పుడైనా? ఇప్పుడు ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసేటప్పుడు ఛాలెంజ్ జీవితంలో ఎన్నో ఛాలెంజ్లు వస్తాయి. అట్లాగే పొలిటికల్గా ఒక ఛాలెంజ్ వచ్చింది. బహుశా భారతదేశంలో ఏ నాయకుడికి అటువంటి ఛాలెంజ్ వచ్చి ఉండదు. ఆ విధంగా సక్సెస్ అయి ఉండడు, ప్రజల ఆశీస్సులతో, భగవంతుడి ఆశీస్సులతో, కార్యకర్తల మద్దతుతో. దట్ ఈస్ ఎ యూనిక్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా చెప్పారు, ఇట్ ఇస్ యూనిక్ ఆఫ్ ఇట్స్ కైండ్ మీరు చేసిన ఫైట్ అని. అంతే.